రుణ విమోచనేశ్వరుడి దేవాలయంలో కందిపప్పుతోటి అభిషేకం చేస్తారు చాలా మంది, అప్పుల బాధలు తొలగిపోవడానికి. ఎందుకంటే పరమశివుడే కదండి అంతాను. ఓకే. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర బ్రహ్మణోధిపతిర బ్రహ్మ శివోమే అస్తు సదాశివం అన్నది వేదం. ఆ పరమేశ్వరుడే సమస్త సంపదలకి కూడా ఆయనే అధిపతి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అన్నాడు. శివుడు తలుచుకుంటే లేనటువంటి ఐశ్వర్యం ఏముంది? గొప్ప విశేషం ఏంటి అంటే మోక్ష లక్ష్మి మణికర్ణిక యొక్క పాదాల దగ్గర కూర్చుని ఉంటుంది. ఆ మోక్ష లక్ష్మి అటువంటి క్షేత్రం కాశీ. అక్కడికి వెళ్తే అసలు రానిదంటే ఏముంది, అన్ని రైట్. అయితే కాశీ అనగానే చాలా మందికి పిండ ప్రదానం అనేది ఒకటి ఫిక్స్ అయిపోతారు, మన పూర్వీకులకు మనం పెట్టుకుందాం అని. సో దీన్ని మీరు దగ్గరుండి చేపిస్తారా మీ ఆధ్వర్యంలో? అయ్యో ఖచ్చితంగా. మంచి బ్రాహ్మణులు కాశీలోనే ఉన్నారు, వారితో చెప్పి వీరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా కాలం, ముఖ్యంగా అక్కడ కాలానికి చాలా ప్రాముఖ్యత. అపరాహ్న సమయంలో నిష్ఠగా చక్కగా చేసేటువంటి వాళ్ళు అక్కడే ఉన్నారు. సో పితృదోషాలు ఉన్న వాళ్ళు కూడా ఇవన్నీ తొలగిపోతాయి. అలాగే అన్నదానానికి ఉన్న ప్రాధాన్యత కాశీలో, ఈ అన్నదానం అంటే అడుగడుగున అన్నదానాలు చేసే వాళ్ళే కనిపిస్తారు. సో ఇప్పుడు అన్నదానం కానీ గోదానం కానీ ఇట్లా చేసే వాళ్ళు ఏదైతే ఉంటారో మీ ఆధ్వర్యంలో ఇవి జరిగే అవకాశం ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా. మీతో పాటు వచ్చే వాళ్ళకి అవకాశం కల్పిస్తారా? తప్పకుండా. కాశీ క్షేత్రంలో వారు ఏ దానాదులు అయితే చేయాలి అని అనుకుంటున్నారో ఆయా దానాదులన్నీ శశాస్త్రీయంగా, ఎందుకంటే మన తెలుగు వాళ్లే కాశీలో చాలా లింగాలను ప్రతిష్ఠ చేశారు, లింగ స్థాపన. అయితే స్ఫటిక లింగాలు కూడా కాశీ నుండి కొని తెచ్చుకుంటారు. స్ఫటికం చాలా విరివిగా దొరుకుతుంది కాశీలో. ఇప్పుడు మనకి చాలా మంది ఏమంటే మాకు స్ఫటికమాల కావాలి, ఆన్లైన్ లో వాటిలో ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి, కొంతమంది చాలా దీని మీద వ్యాపారంగా అమ్ముకుంటూ ఉంటారు. కానీ ఒరిజినల్ స్ఫటిక మాలలు కాశీలో దొరుకుతాయి, ఒరిజినల్ రుద్రాక్షలు కాశీలో దొరుకుతాయి. చాలా మంది షణ్ముఖి రుద్రాక్ష కావాలంటే 25,000, 20,000 ఇలా 36 రూపాయలు షణ్ముఖి రుద్రాక్ష నేపాల్ సైజు ఉన్నటువంటి 36 రూపాయలు. అవి ఏంటంటే బయటకు వచ్చేసరికి ఇది మళ్ళా చెప్తేనేమో చాలా మంది వ్యాపారం. ఒరిజినల్ ప్రైజెస్ చక్కగా కాశీ క్షేత్రంలో అన్ని అక్కడ దొరుకుతాయి. సాలగ్రామాలు ఒరిజినల్ దొరుకుతాయి, రుద్రాక్షలు దొరుకుతాయి, స్ఫటిక మాలలు దొరుకుతాయి, తులసి మాలలు దొరుకుతాయి. అన్ని విశేషంగా ఎవరైనా కొనుక్కుంటారంటే చూపిస్తూ ఉంటాం. సో గురుగారు 9 రోజుల యాత్ర అంటున్నారు, అంటే రానుబోను సమయం అన్ని కలిస్తే దాదాపు 13-15 రోజులు పడుతుంది యాత్ర. సో మామూలుగా మనకు అనగానే యాత్ర అనగానే భయం వేస్తుంటుంది, ఎందుకంటే భోజనం కూడా మీరే పెట్టిస్తారా గురుగారు? ఏమంటే ఇందులో మీకు తెలియదు కాదు, ఈ మా వెనక ఉండేటువంటి వారు మీ వివరాలు లేదా డబ్బు కడితే వాళ్ళు రానుపోరు టికెట్లు వాళ్ళే ఏర్పాటు చేస్తారు. స్లీపర్ ఒకవేళ ఏసీ, థర్డ్ ఏసీలో వాళ్ళు తీయగలుగుతారు. లేదంటే మీరు నేరుగా అక్కడికే వస్తాం అనుకునేటువంటి వారు అక్కడ మాతో జాయిన్ అవ్వచ్చు. వెళ్ళి రాను పోను టికెట్లు తీస్తారు. తర్వాత ఒక మడిగా ఓ బ్రాహ్మణ్ణి పెట్టుకుని చక్కగా అక్కడే మనం మడిగా వండుకుంటాం. ఎక్కడ బయట పొద్దున్నే పలహారం పెడతారు, మధ్యాహ్నం భోజనం పెడతారు, సాయంత్రం పలహారం పెడతారు. ఇంకా వాళ్ళకి కావాల్సిన ఏమైనా బయట వాళ్ళు కొనుక్కుంటారంటే కొనుక్కోవడం తప్పితే ఈ 3 కూడా చక్కగా పెడతారు. అలాగే ఉండడానికి కూడా వీరు సదుపాయం చూపిస్తారు. ఏమంటే మాకు ఏసీ రూమ్ కావాలి, వెస్ట్రన్ టాయిలెట్ కావాలి, కొంచెం హైఫైగా ఉండాలి, లేదు సాదాగా ఉన్నా కొంచెం మా బడ్జెట్ లో కావాలి, ఇలా ఏ రిక్వైర్మెంట్ ఉన్నా వాళ్ళు చూసి పెడతారు. వెరీ గుడ్. నా వరకు ఏంటి అంటే నేను వాళ్ళ కాశీని చూపించగలుగుతాను, ఇవన్నీ మిగతా వాళ్ళు చూసుకునేటువంటివి. నేను ఉదయం చక్కగా మంచి ముహూర్త సమయంలో వెళ్ళి స్నానం చేసేటప్పుడు సంకల్పం అది చెప్పించి ఆ సంకల్పపూర్వకంగా స్నానం చేయించి ఆ తదుపరి అభిషేకం చేసుకున్న తర్వాత ఫలహారం చేశాక మన దినచర్య ప్రారంభమై తిరగవలసినవి చూడవలసినవి అన్ని చూసుకుంటూ మధ్యాహ్నానికి కొంత రెస్ట్ ఇచ్చి సాయంత్రం కొంచెం వ్యాహ్యాలి బయటికి వెళ్ళినప్పుడు అప్పుడు వీళ్ళందరికీ ఏదైనా ఒక చిన్న ప్రవచనమో 4 మంచి మాటలో చెప్తూ ఇవన్నీ చూపించుకుంటూ మరలా తిరిగి వాళ్ళని, ఇందులో కొంతమంది మధ్యలో అలసట వచ్చి ఆగిపోయేటువంటి వారు, లేదా ఇంకొకసారి చూస్తామండి రేపు వెళ్తామండి అనుకునేటువంటి వారందరికీ కూడా అది ఏర్పాటు చేస్తాం. కాబట్టి ఇక్కడ ఏది ఇబ్బంది లేదు. సో మీ ఆధ్వర్యంలో కాబట్టి వృద్ధులు మహిళలకి కొంచెం ప్రత్యేకంగా చూసుకుంటారు కదా, ఎందుకంటే పెద్దవాళ్ళు మీరు అన్నట్టుగా. మొన్న అయితే ఆయనకి 82 ఏళ్ళు, ఆవిడకి 79 ఏళ్ళు, ఆ వీల్ చైర్ మీద తీసుకెళ్ళాం. కాశీలో ఒక మంచి వెసులుబాటు ఏంటి అంటే అక్కడ దేవాలయం వాళ్ళు కూడా వీల్ చైర్ ప్రొవైడ్ చేస్తారు. లేకపోతేనేమో కొంత ప్రత్యేకించి ఆశ్రమాల్లో వస్తారు ఇంత డబ్బుకి, మేము ఇక్కడ నుండి గుడికి మళ్ళీ గుడి నుండి ఇక్కడికి దింపాలి అంటే మాట్లాడుకుని వెళ్ళొచ్చు. ఓకే. కానీ మరి తక్కువ సంఖ్య అనిపిస్తుంది గురుగారు, 50 చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, ఎట్లా? మొదటి ఇది చూద్దాంలేండి, మరలా జ్యేష్ఠ మాసంలో వెళ్ళినప్పుడు కూడా అప్పుడు మనం
ఇంకా ఎందుకంటే అసలు వీళ్ళకి మనం న్యాయం చేయాలి కదా. అవును అవును రైట్. అంటే చాలా మందికి భోజనం విషయంలో పట్టింపులు ఉంటాయి కదా, సో అవన్నీ మీరు చూసుకుంటారా? అన్నీ అంటే వాళ్ళు చక్కగా వాళ్ళు ఇందులో ఏంటంటే శాకాహార భోజనంలో వాళ్ళకి ఏవైతే కొంచెం మేము తినలేమనో పడదనో yes, అలాంటి ఇంకోటి చాలా ఇంకోటి ఉంటాయి ఏమున్నా కదా, మనం అది సరిగ్గా చూసుకుంటారు కదా. ఇబ్బంది ఏమి. సో మళ్ళొకసారి చెప్పండి, యాత్ర ఎప్పుడు, ఏ రోజు నుంచి ఏ రోజు, ఎట్లా రెడీ కావాలి, ఏమేమి తీసుకురావాలి? ఏప్రిల్ 4వ తారీఖు శనివారం నాడు ఇది ప్రారంభమవుతుంది. శుభం. ఏ ఊరు అన్నది మీకు అది మీరు చెప్తురు కానీ తర్వాత మన మెసేజ్ రూపంలోను వాటిలోను ఏ ప్రాంతం నుండి అంటే ఆ ట్రైన్ ఎక్కడ లభ్యం అవుతుంది, మన అచ్చా, విజయవాడ okay, నుండా right. లేకపోతే రాజమండ్రి నుండా లేకపోతే హైదరాబాద్, హైదరాబాద్ నుండా right. అన్నది మనం చెప్దాము. Okay. 4వ తారీఖు అయితే కన్ఫామ్ గా మనం ప్రారంభమవుతుంది. ఓకే, బహుశా ఏప్రిల్ 4వ తారీఖు. ఏప్రిల్ 4వ తారీఖు right. ప్రయాణం ప్రారంభమై మనం బహుశా 6 ఉదయానికి అక్కడికి చేరుకోగలుగుతాం. 6వ తారీఖు నుండి లెక్క ఓకే, 6 నుండి 9 రోజుల పాటు 9 రాత్రులు 9 రాత్రులు కంపల్సరీగా కాశీ క్షేత్రంలో ఉంటాము. 9వ రాత్రి అయిపోయిన వెంటనే 10వ రోజున మరలా తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది. ఓకే ఓకే ఓకే, సూపర్. సో ఈ అంతా ఏర్పాట్లు, భోజనము, వసతి, ఎవ్రీథింగ్ మీ మనుషులే చూసుకుంటారు అందరూ. చూసుకుంటారు. సో మీరు చక్కగా వాళ్ళకి దర్శనాదుల దగ్గర నుంచి, పూజాధికారుల దగ్గర నుంచి, వాళ్ళ ప్రతి ఆధ్యాత్మిక అవసరాలు ఏదున్నా మీరు చూసుకుంటారు. కాశీఖండం ఎందుకు చదవాలి గురుగారు? 9 రోజుల పారాయణం అక్కడ చేస్తా అన్నారు కదా, ఎందుకు చేయాలి? కాశీ అక్కడే ఎందుకు చేయాలి? అంటే ఇప్పుడు ఎక్కడికైనా వెళుతున్నాం అనుకోండి, ఆ ప్రాంతం గురించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి తెలిసి ఉండాలి. శ్రీనాథుడు రాసినటువంటిది ఈ కాశీఖండం. ఓకే, ఆయన మనకి చిన్నప్పుడు అటజని కాంచె భూమిసురుడు అంబర చెంపు శిరస్సర జరి అని చదువుకున్నాం. శ్రీనాథుడే రాశాడు ఈ కాశీఖండాన్ని కూడా. ఓకే, అంటే కాశీ క్షేత్రం యొక్క గొప్పదనం, దాని చరిత్ర, ప్రాముఖ్యత, పరమశివుడు ఒకానొక సందర్భంలో కాశీ క్షేత్రాన్ని వదిలిపెట్టి వెళ్ళవలసినటువంటి సందర్భం ఎలా వచ్చింది, వెళ్ళినప్పుడు మొట్టమొదటి లింగాన్ని ఆయన ఏ విధంగా అక్కడ స్థాపించి వెళ్ళారు, పార్వతీదేవికి కూడా తెలియకుండా ఆయన స్థాపించినటువంటి ఆ అవిముక్తేశ్వర లింగం ఎక్కడ ఉన్నది, కాశీ క్షేత్రంలో ఎన్ని లింగాలు ఉన్నాయని చెప్పి బ్రహ్మగారు శివుణ్ణి అడిగినప్పుడు ఈ మానవ సంవత్సరాలలో కాకుండా దేవతా కాలమానం ప్రకారం ఒక బ్రహ్మకి ఎంత ఆయుర్దాయం ఉంటుందో అన్ని లింగాలు అక్కడ ఉన్నాయన్నారు. కొన్ని కోట్ల 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 లింగాలు కాశీలో ఉన్నాయి. అవి నది కింద భాగంలో ఉన్నాయి, కొన్ని కనిపించేటువంటివి ఉన్నాయి, కొన్ని కనబడనటువంటివి ఉన్నాయి, కొన్ని వాయు రూపంలో ఉన్నాయి. కాశీ క్షేత్రంలో ప్రతిరోజు సాయంత్రం మానస సరోవరం నుండి నీళ్లు ఎక్కడికి వస్తాయి, ఏ ఘాట్లోకి వస్తాయి, ఆ ఘాట్లన్నీ కూడా మనం తిప్పచ్చు. మనం ఇక ప్రపంచం మొత్తం కాశీలోనే ఉన్నది, అంతే కదా. మానస సరోవర యాత్ర చేయలేకపోతున్నారు. మానస సరోవరంలోంచి ప్రతిరోజు సాయంత్రం ఒక ఘాటు దగ్గరికి నీళ్లు వస్తాయి. ఆ మానస సరోవరంలో నీళ్లు, అది ఏ ఘాటు, ఆ స్నానం మనం చేయిస్తాం. అలాగే కాశీ క్షేత్రంలోనే కొన్ని ప్రముఖమైనటువంటి లింగాలు ఉన్నాయి. ఓకే, ఆ లింగాల్ని మనం చూపిస్తాం.